టీవీ న్యూస్ ఈ రోజు మన హన్మకొండ జిల్లా నడిగూడ మండల్ నడిగూడ గ్రామానికి రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి ఊరు రవీందర్ గారు. సో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు. నమస్తే సార్, బాగున్నారా? బాగుందండి. మాది హన్మకొండ డిస్ట్రిక్ట్ నడిగూడ మండల్ నడిగూడ సర్పంచ్ ఊర రవీందర్. ఓకే సార్, గత 5 సంవత్సరాలుగా మీరు మీ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? గత 5 సంవత్సరాల నుండి ఈ మా నడిగూడ గ్రామ ప్రజల తరఫున నేను సర్పంచ్గా ఓట్లేసి నన్ను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అందులో భాగంగా ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మా నడిగూడ మండలాన్ని, మారుమూల గ్రామాన్ని, కొత్తగా మండలాన్ని ఏర్పాటు చేసి ఇవాళ ఏర్పాటు చేసిన మండలాన్ని మా నడిగూడ తరఫున నేను ఒక సర్పంచ్గా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ కొత్త మండలం ఏర్పడ్డ తర్వాత ఇవాళ ఎన్నో సమస్యలు ఉండే, వాస్తవానికి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇంటింటికి నల్లా కానీ, ఇటు మన రోడ్ వైండింగే కానీ ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఒక్కొక్కటిగా ఒక ప్రణాళికాబద్ధంగా ఫస్ట్ ఇంటింటికి నల్ల మిషన్ బైర ద్వారా వాటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మరీ ముఖ్యంగా వాస్తవంగా రోడ్డు వ్యవస్థలు అధ్వానమైన పరిస్థితుల్లో, గల్లీకి ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఎమ్మెల్యే గారి సహకారంతో దాదాపు 5 కోట్లతోనే వాడవాడకు రోడ్స్ నిర్మాణం చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ అస్తవ్యవస్థంగా ఉన్న అంత ముందున్న గత పాలకులు పట్టించుకునే టైంలో పోల్స్ కానీ వాడవాడకు వీధి దీపాలు లేని పరిస్థితుల్లో కొత్త పోల్స్ షిఫ్ట్ చేసి కొత్త నిర్మాణం చేసి ప్రతి గల్లీకి లైటింగ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఐమాస్ లైట్లు పట్టణాలకు ధీటుగా సెంటర్ లైటింగ్ ఐమాస్ లైట్లను కూడా తీర్చిదిద్దడం జరిగింది. దాంతోపాటుగా పల్లె ప్రకృతి వనం ఇలా కేసీఆర్ గారు ఇలా పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇలా పెట్టిన పల్లె ప్రకృతి వనం, ఇలా పల్లె ప్రకృతి వనం దాదాపు అది మన కలెక్టర్ గారు వాసాన మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. జిల్లాలో నడిగూడ గ్రామం ముందుగా చేయడం జరిగింది. దాంతోపాటు ఇలా రైతులకు వాస్తవానికి అంతకుముందు రైతులు ఎక్కడ పోయే పరిస్థితి లేని టైంలో ప్రతి ఊరికి రైతు వేదిక కానీ నడిగూడ ఫస్ట్ రైతు వేదిక ఇవ్వడం జరిగింది. దాన్ని ముందస్తుగా ఉండి రైతు వేదికను నిర్మించుకోవడం జరిగింది. దాంతోపాటు ఇలా గ్రామ పంచాయతీ లేక వాస్తవానికి అస్తవ్యవస్థ ఉన్న శిథిల వేస్తున్న గ్రామ పంచాయతీ ఇలా ఎమ్మెల్యే గారి సహకారంతో 30 లక్షలతోని గ్రామ పంచాయతీ నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇలా వాస్తవానికి ప్రజలకు అప్పుడు ఉన్న కరోనా కష్టకాలం ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో మేము ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ అప్పుడు ప్రభుత్వాల సహకారాలతో ఇలా వైద్యుల సహకారంతో ఇలా మేము అందరం ఒక సమిష్టిగా ఉండి ఇలా మా పాలకవర్గం వాస్తవంగా మేము మా పాలకవర్గాన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. పాలకవర్గం అంత సమిష్టిగా ఉండి మేము ప్రజలను కాపాడుకోవడం జరిగింది. అప్పుడు నిధులు వచ్చినా రాకుండా మా సొంత డబ్బులు పెట్టుకొని కూడా పనులు చేయడం జరిగింది. ఇలా దాదాపుగా పల్లె ప్రకృతం వాడు క్రీడా ప్రాంగణం మిగతా దాదాపు డంపింగ్ యార్డు వాస్తవానికి ఇలా డంపింగ్ యార్డ్ అంటే పట్టణంలో ఉండేది. ఇలా మన గ్రామాలకు ఇలా కేసీఆర్ గారు తీసుకొచ్చి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఉన్న వాస్తవానికి మన సర్పంచులు పనిచేస్తామంటే అప్పుడు సిబ్బంది లేని పరిస్థితి, సిబ్బందులకు జీతాలు వేయలేని పరిస్థితి. అదే కేసీఆర్ ప్రభుత్వంలో ఇలా సిబ్బందికి 3,000 జీతాలని 9,500 శాలరీ ఇచ్చుకుంటూ ఇలా ఒక 500 మందికి ఒక ఎంప్లాయీ చొప్పున మేము ఒక 7 సిబ్బంది జీతాలు ఇచ్చుకుంటూ పనులు చేయడం జరిగింది. అప్పుడు ఈయనమైన పరిస్థితుల్లో కరెంటు కానీ ఇది కానీ మేము ప్రతి నెల బిల్లులు కట్టుకుంటూ ఇలా అదే ఉంటే ఇలా వాస్తవానికి పాలనాధికారి లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉండే. అప్పుడు పాలనాధికారి ఏది కార్యదర్శులను ప్రతి ఊరికి కార్యదర్శులను పెట్టి ఇలా అందరూ సమిష్టిగా ముందుకు పోవాలని ఇలా పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇలా ప్రజలు చనిపోతే వాస్తవానికి పెట్టుకుందామంటే జాగలు లేని ప్రజలు ఉండే, దానికి శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇలా వాస్తవానికి మనూరు మనబడి పిల్లలకు ఇబ్బంది పడే పరిస్థితుల్లో శిథిల వ్యవస్థ ఉన్న స్కూళ్ళు, ఆ స్కూళ్ళు శిథిల వ్యవస్థ ఉన్న స్కూళ్ళకు ఇలా గ్రామాలకు ఇలా గవర్నమెంట్ బడి అంటేనే పంపే రోజులుగా పోయినాయి అనే పరిస్థితుల్లో ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం అప్పుడు మనూరు మనబడి అది ప్రవేశపెట్టి ఇవాళ మేము దాదాపు మనూరు మనబడి న్యూ క్లాస్ రూమ్సే కానీ, టాయిలెట్సే కానీ, కాంపౌండ్ వాల్సే కానీ ఈ మన ఇవన్నీ ఏది కనీసం ఫ్యాన్ పెట్టుకుందామంటే ఎలక్ట్రిషియన్ లేకుండా కూడా
ఇబ్బంది పడే పరిస్థితుల్లో మేము ఫ్యాన్లు కానీ లైటింగ్స్ కానీ ఇవన్నీ నిర్మించి దాదాపు ఒక నడికూడ స్కూల్లోనే 80 లక్షలతోని ఎంపీపీఎస్ కానీ జెడ్పీహెచ్ఎస్ కానీ చేయడం జరిగింది. గత 50 సంవత్సరాల నుండి ఈ రోడ్డు నుంచి దాటిపోయే ప్రజలు నడికూడ రోడ్డు నుంచి దాటిపోయే పరిస్థితులు ఇబ్బందున్న జారిపడి వాళ్ళు కాలు ఇరిగే పరిస్థితుల్లో మేము అప్పుడున్న ఎమ్మెల్యే గారి సహకారంతో దాదాపు 2 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి దాన్ని కంప్లీట్ చేయించడం జరిగింది. ఈ రోడ్డు వెలుపులో భాగంగా ఇవన్నీ కంప్లీట్ చేసి ఇలా వాస్తవానికి రైతులు నీళ్ళు లేని పరిస్థితి, అప్పుడు కరెంటు లేక ఇబ్బంది పడే పరిస్థితిలో కేసీఆర్ గారు వాస్తవానికి అప్పుడున్న ప్రభుత్వం ఇలా యూరియా బస్తాలు అనుకూలంగా ఇచ్చుకుంటూ ఇలా రైతులకు నీళ్లు 24 గంటల కరెంట్ ఎట్లనో 24 గంటల నీళ్లు ఉండాలి. అంటే తూములు అంటే కెనాల్ ద్వారా నీళ్లు 24 గంటల నీళ్ళు ఇచ్చుకుంటూ ఎండాకాలం అయినా వానకాలం అనే వర్షంలో మా నడికూడ మొత్తం ఏర్లు అయి పార్లే పరిస్థితుల్లో అప్పుడు 3 పంటలు పండియడం జరిగింది. ఆ పంటలకు అందుబాటులో ఉంచి దగ్గరుండి వాస్తవానికి కొనుగోలు చేయడం జరిగింది. ఇవన్నీ చేసుకుంటూ ఇలా ఒక్కొక్కటిగా వాళ్ళు అప్పుడున్న ప్రభుత్వం డబ్బులు ఇచ్చుకుంటూ పనిచేయడం జరిగింది. లాస్ట్కి ఏమైందంటే ఒక 6 నెలల ముందు మేము చేసిన పనులకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లంతో కానీ అధికారుల నిర్లక్ష్యంతో కానీ మాకు మన అప్పుడే ఎలక్షన్ రావడం జరిగింది. వాస్తవానికి ఒక నడికూడకే ఇలా నడికూడ అవసరాల కోసం ఒక 10 కోట్ల నిధులు తీసుకొచ్చి మేము పనులు చేసి ఇలా లాస్ట్కు ఒక 40 లక్షలు ఆగిపోవడం జరిగింది. ఈ 40 లక్షల కోసం ఇవాళ ఆ ప్రభుత్వం చేసినాం ఈ ప్రభుత్వం చేసినా అనే ఇబ్బందితో చేస్తాను. వాస్తవానికి మేము ఇంటి చేసి మేము అప్పుడున్న కలెక్టర్లు గారే కానీ ఇన్ఛార్జ్లో పెట్టి పనులు చేయించడం జరిగింది. మేము ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక కలెక్టర్ దగ్గర పోయినాం, ప్రజాభవన్ దగ్గర పోయినాం, ముఖ్యమంత్రి దగ్గర పోయినాం, ఇది మనూరు మనబడని కమిషనరేట్ దగ్గర పోయినాం. ఎక్కడికి పోయినా వాస్తవాన్ని మా బిల్లులు ఇవ్వకుండా దాటేసే ధోరణి చేస్తాను. ఏమనంటే మా ప్రభుత్వం అంటారు. ఇవాళ ప్రభుత్వం ఎవరిది? మీది కాదు, ప్రజల ప్రభుత్వం. ఇవాళ యథావిధిగా గ్రామాలు ఇంత అభివృద్ధి చెందినాయంటే అప్పుడున్న ఒక నడికూడ గ్రామానికే 10 కోట్ల నిధులు తీసుకొచ్చి పనులు చేసినాం. కానీ ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు అవుతుంది, కనీసం ఒక 5 లక్షల నిధులు ఇచ్చిలా అంటే ఎంత దారుణమైన వ్యవస్థ ఉన్నది. ఈ డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇప్పుడు మీరు ఆ ప్రభుత్వం అంటారు, అదే సెంట్రల్ నుంచి వాస్తవానికి ఈజీఎస్ ద్వారా గ్రామ పంచాయతీ భవనం నిర్మించిన డబ్బులు అప్పుడు ఆగి ఉండే. అదే ఇప్పుడు సెంట్రల్ ఫండ్ వాళ్ళు ఇచ్చిళ్ళు, సీసీ రోడ్స్ ఆయన బాపతి అని వాళ్ళు ఇచ్చిళ్ళు. అదే మన స్టేట్ గవర్నమెంట్ మాకు సంబంధం లేదనే ధోరణి తీసుకొస్తారు. కాబట్టి వాస్తవానికి మీరు ఇవాళ ఇవ్వకుంటే రాబోయే సర్పంచులు ఇలా పాత సర్పంచులకే డబ్బులు ఇస్తారని రాబోయే సర్పంచులు కూడా వాస్తవానికి వాళ్ళు ముందుకొచ్చి మేము సర్పంచ్ గెలవాలనే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయారు. దయచేసి ప్రజలు కూడా ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకొని ఇలా వాస్తవానికి ఇలా డబ్బులే కాదు, మనం ఇలా మన పని చేసే వ్యక్తిని ఎన్నుకోవాలి. ఇలా సర్పంచ్ అంటే పార్టీలకు అతీతంగా ఇలా గుర్తులు కాదు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలంటే ప్రజలు వాస్తవంగా ఆలోచించి ఇలా గ్రామాలు మంచి నాయకుడు ఉన్నప్పుడే ఇంటి యజమాని లెక్క అటువంటి మనిషిని ఎన్నుకోవాలి తప్ప ఇలా ఏదో ప్రజలకు ఆశ డబ్బులకు లొంగి ఇలా ఒక 5 సంవత్సరాల ఓటును ఇలా మీరు నమ్మి వమ్ము చేసుకోవద్దు. దయచేసి ఇలా మా నడికూడ గ్రామ ప్రజలు చెప్పేది ఏంటంటే ఇలా సరే పార్టీలకు అతీతంగా నాయకుడిని ఎన్నుకోండి. ఇలా గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోండి. ఇలా మన 5 సంవత్సరాలు ఇప్పుడున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇలా ఏదో నమ్మి ఓటేసినందుకు నానబెట్టి పుచ్చిపోయినట్టు అయిపోయింది కథ. కాబట్టి ఇప్పుడు కనీసం ఇప్పుడు ఉన్న ఎలక్షన్లో మాకు డబ్బులు ఇస్తలేమంటే కాంగ్రెస్ కార్యకర్తలే తిరుగుబాటు చేసే పరిస్థితి ఉన్నది. మీరు అంత భయపడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ మాకు డబ్బులు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి దయచేసి మా డబ్బులు రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరి ఇంకొక ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని. అండ్ టేక్ కేర్, బై బై.